శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రావణ మాసములో మంగళవారము మంగళగౌరీ నోములు అని వస్తాయి. ఈ మంగళగౌరీ నోములు శ్రావణ మాసములో ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి అనేటువంటిది ప్రశ్న. పెళ్ళైనటువంటి వాళ్ళు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు వెంటనే శ్రావణ మాసం వచ్చింది అనుకోండి, ఖచ్చితముగా ఆ శ్రావణ మాసము నుంచి 5 సంవత్సరాల పాటు మంగళగౌరీ నోములు అనేటువంటి నోములు నోముకోవడం జరుగుతుంది. ఏమిటయ్యా మంగళగౌరీ నోముల యొక్క ప్రాశస్త్యం? దేనికి, ఎందుకు నోముకోవాలి మంగళగౌరీ నోములు? అసలు మంగళగౌరీ అంటేనే ఏమిటి అంటే, వివాహ సమయములో గౌరీ పూజ అనేటువంటిది సువాసిని పూజ అని పెళ్లి కూతురును కూర్చోబెట్టి పీటలెక్కేదానికంటే ముందు చేయిస్తారు. గౌరీదేవిని చేసి, ఆ గౌరీదేవిని చేసి పూజ చేయించినప్పుడు ఆ గౌరీ అంటే నిత్య సుమంగళి అయినటువంటి అమ్మవారు. గౌరీ అంటే ఎవరు? గౌరీదేవి అంటే ఎవరు? నిత్య మంగళప్రదాయని. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ పెళ్లి కూతురు మీద పరిపూర్ణముగా ఉండాలి అనే భావనతో కదా గౌరీ పూజ చేయిస్తారు. అందుకనే అమ్మవారి యొక్క పూర్ణ కళలు అన్నీ కూడా, ఆ కళలంతా కూడా అమ్మాయిలోకి రావటం జరుగుతుంది. అందుకే ఆ అమ్మాయిని భూమి మీద నడిచి తీసుకుపోకుండా ఒక బుట్టలో కానీ లేదా పల్లకి లాంటిది తీసుకొని మోసుకొని మనము పెళ్లిపీటల మీది వరకు తీసుకువెళతారు. ఎందుకు అంటే ఆ అమ్మాయిలోకి పూర్ణ కళలు వచ్చుంటాయి కాబట్టి మళ్ళీ భూమికి ఆ లాక్కునేటువంటి శక్తి ఉంటుంది. భూమి మీద నడిస్తే ఆ కళాంశ అంతా కూడా భూమి లాక్కుంటే ఎలా? ఆమెకు పరిపూర్ణముగా ఉండాలి అనేటువంటి భావనతో ఉన్నప్పుడు అందుకని పీటల మీదికి తీసుకువెళతారు. పీటల మీదికి తీసుకువెళ్ళిన తర్వాత పూజారులు అప్పటికే ఆ వేదికనంతా కూడా స్థలశుద్ధి చేసి, అక్కడంతా కూడా వేద పండితులు మంత్రోచ్చారణతో శుద్ధి చేసి ఉంటారు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి వేదికగా భావిస్తాము. కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళి అమ్మాయిని కూర్చోబెడతారు. అలా వివాహమైన తర్వాత 5 సంవత్సరాల పాటు వీళ్ళు పాటించాల్సినటువంటిది మంగళగౌరీ నోములు ఏమిటి అంటే, తన భర్త, తన అత్తమామలు, తన కుటుంబము అవుతుంది అప్పటికి అత్తగారింట్లో. అలా ఎందుకు అంటే ఆ కుటుంబం అంతా బాగుండాలి అని ఈ అమ్మాయి మీద ఒక్కతిగా వెళ్ళి ఆ కుటుంబ వ్యవస్థనంతా కూడా ఈ అమ్మాయి బాధ్యత తీసుకొని అమ్మవారి యందు ధ్యానము చేస్తూ, అమ్మ నా కుటుంబము, నా భర్తకు ముందు పుట్టిన వాళ్ళు, వెనక పుట్టిన వాళ్ళు, నా ఆడపడచు, నా అత్తమామలు, వీళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతోనూ నాకు పుట్టబోయేటువంటి సంతానము మంచి సంతానమై యోగవంతమైనటువంటి సంతానము కావాలి అనేటువంటి భావనతోనే ఈ మంగళగౌరీ నోములు నోయటం అనేటువంటిది జరుగుతుంది. తన భర్త యోగక్షేమాలు, భర్త యొక్క పంచ ప్రాణాలను తన దగ్గర పెట్టుకొని ఉంటుంది. కాబట్టి నా భర్త యొక్క పంచప్రాణాలు నా దగ్గర ఉన్నాయి, నిరంతరము నన్ను నిత్య సుమంగళిగా దీవించు తల్లి అని గౌరీదేవిని వేడుకునేటువంటిలో దాంట్లో భాగంగానే ఈ మంగళగౌరీ నోములు అనేటువంటివి వచ్చాయి. అలా చేసుకుంటేనైనా, చేసుకోకపోతే మాకు భర్త మీద ప్రేమ లేదా, అత్తమామల మీద లేదా అంటే ఉంది. చేసుకుంటేనా అని కాదు, చేసుకుంటేనేనా అని కాదు, అది ఒక పరంపర, ఒక విధానము. జీవితంలో పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు అలా చేసింది అంటే ఆ 5 సంవత్సరాలు ఇంకొక మిగతా జీవితం అంతా కూడా ఆమె పరిపూర్ణముగా బాగుండడానికి యోగవంతముగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాబట్టి అవి చెయ్యాలి. అలా చేసిన తర్వాత ఇంకొకరు ఉంటే ఇంకొక కోడలికి, తర్వాత ఇంకొకరికి, అలా ఆనవాయితీ తనకు వచ్చినటువంటి కోడలికి మళ్ళీ అప్పచెప్పటము. ఇలా వంశపారపర్యముగా ఇంట్లో నిరంతరము మంగళగౌరీ నోములు అనేటువంటిది
నోస్తూ ఉంటే, నోముకుంటూ ఉంటే ఆ ఇల్లు శుభప్రదముగా, జయప్రదముగా, మంగళప్రదముగా ఉంటుందిగాక అని తెలియజేయబడుతూ ఉన్నది దీని యొక్క సారాంశము. జయోస్తు.